హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆదిత్య ఎంటర్టైన్మెంట్ 369. ఈరోజు ఏంటి వంటలు ఎక్కువగానే ఉన్నాయని అనుకుంటున్నారా? అవునండి, చెప్పాను కదండి మీకు మా ఆయన గారి బర్త్డే అని. సో ఆయన కోసం అని చెప్పి గోంగూర పులిహోర, గారెలు, తీపి గారెలు వేశాను. గోంగూర పులిహోర ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుని 3 ఎండుమిర్చి వేసుకుని ఇలా వేయించుకోవాలండి. బాగా చూడండి, ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దీన్ని మిక్సీ జార్ వేసుకుని పౌడర్ చేసుకోవాలండి. తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో 2-3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుని అందులో గోంగూర, నేనైతే లేతగా ఉన్న గోంగూర తీసుకున్నాండి. చాలా చాలా బాగుంది, చాలా ఫ్రెష్గా కూడా ఉంది. ఆ గోంగూర వేసుకుని గోంగూర అనేది బాగా ఉడికేంత వరకు చూసుకోవాలండి. ఒక 2 మినిట్స్లో చూడండి, నేను లేత గోంగూర తీసుకోవడం వల్ల 2 మినిట్స్లో బాగా ఎగిపోయింది. అదే కొద్దిగా ముదర గోంగూర కానీ అలా తీసుకుంటే దాన్ని మిక్సీ పట్టుకోవాలండి. నేను లేత తీసుకున్నాను కాబట్టి నేనేం మిక్సీ పట్టలేదు. ఇలా అయిపోయిన తర్వాత అందులో కొద్దిగా చింతపండు రసం అనేది వేసుకోవాలి. వేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. దీన్ని కూడా ఒక 2 మినిట్స్ వరకు ఉడకనివ్వాలండి. ఇలా ఉడికిన తర్వాత ఒకవేళ ముదర గోంగూర అయితే మిక్సీ పట్టుకోవాలండి కొద్దిగా. లేదు మాకు ఇలా బాగుంటుంది అని అనుకుంటే ఇలా మిక్స్ చేసుకోవచ్చండి. పులిహోరలోకి ఇలాగే వేసేసుకోవచ్చు. నేనైతే ఇలాగే వేస్తాను, ఎందుకంటే ఇది చాలా లేత గోంగూర కాబట్టి. ప్యాన్ పెట్టుకుని అందులో 2-3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి తాలింపుకి. ముందుగా ఆవాలు వేసుకుని చిటపట్లాడేంత వరకు ఇలా వేయించుకున్న తర్వాత అందులో వేరుశనగ వేసుకోవాలండి. వేరుశనగ వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత అందులో శనగపప్పు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలండి. ఈ రెండు బాగా వేగిన తర్వాత వేయించుకున్న తర్వాత చూడండి, ఇలా బ్రౌన్ కలర్లోకి వస్తున్నాయి కదా. ఇలా వచ్చిన తర్వాత అందులో వెండిమిర్చి, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఒకసారి వేయించుకున్న తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు వేసుకుని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇలా కరివేపాకు వేసుకుని వెంటనే స్టవ్ ఎందుకు ఆఫ్ చేయమంటున్నా అంటే, ఇలా ఉంటే మనకి చూడడానికి బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగా వస్తుందండి. తర్వాత రైస్ తీసుకుని రైస్లో మొత్తం తాలింపులంతా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత అందులో ముందుగా మిక్సీ పట్టుకున్న మనం ముందుగా ఆవాలు, మిరపకాయలు పొడి చేసుకున్నాం కదండి, ఆ పౌడర్ని కూడా ఇందులో మిక్స్ చేయాలండి. ఇందులో వేసి బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత అందులో కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లో మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదండి గోంగూర మిశ్రమాన్ని ఇందులో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన గోంగూర పులిహోర రెడీ. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు వచ్చేసి గారెలు. మా ఆయన గారికి అయితే మజ్జిగ గారెలు చాలా ఇష్టం అండి. పిల్లలకైతే తీపి గారెలు అంటే చాలా ఇష్టం. ఒక్క దెబ్బతో 3 పిట్టలు అంటారు కదా, అలా అనమాట. ఒక్కసారితో 3 కూడా చేసుకోవచ్చు. నేను ఎప్పుడు చేసినా ఇలా చేస్తాను. పాకానికి బెల్లం 1/2 కిలో బెల్లం తీసుకున్నాను. అందులో కొద్దిగా వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకుని దాన్ని పెడితే ఇలా పాకంలా అయిపోతుందండి. ఇలా ఇంకొక 2 మినిట్స్ వరకు బాగా ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత అందులో ఇలాచీ అయితే వేసుకుంటాను నేను ప్రతిసారి. ఫ్లేవర్ అనేది పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కదా. మనం ఏ స్వీట్ చేసుకున్న అందులో ఇలాచీ వేస్తే చాలా చాలా ఇష్టంగా తింటారు. అందుకే ఇలాచీ వేస్తాను నేను ఏ స్వీట్ చేసినా. అయితే ఇలా వచ్చేటట్టుగా చూసుకోవాలండి. పాకం అయితే రెడీ అయిపోయింది. మజ్జిగ గారెలకి మజ్జిగ తాలింపు ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను. అందరికీ తెలిసే ఉంటుంది, కానీ నేను ఇలా చేస్తాను అని చెప్పేసి మీకు చెప్తాను. అంటే ఇప్పుడు ఇలా మజ్జిగ తీసుకుని పెరుగు తీసుకుని నేను ఇలా చిటికెడు పసుపు, సరిపడినంత సాల్ట్ వేసుకుని అందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్నా అండి. మిక్స్ చేసుకుని దాన్ని పక్కన పెట్టేశాను. తాలింపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నా అండి. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా 1 టీ స్పూన్ వరకు ఆవాలు అయితే వేసుకున్నా అండి. ఆవాలు వేసుకుని చిటపట్లు అయ్యేంత వరకు ఇలా వేగనివ్వాలండి. వేగిన తర్వాత అందులో
కరివేపాకు జీలకర్ర కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత శనగపప్పు వేసుకుంటాం మేము. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. శనగపప్పు వేసుకుని ఇలా బాగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత అందులో కొద్దిగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుని బాగా వేగనివ్వాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగనివ్వాలి. ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత వాటిని కూడా బాగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న మజ్జిగలోకి ఈ తాలింపు అంతా వేసుకోవాలండి. అంతే, మజ్జిగ అయితే రెడీ అయిపోయింది. మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు గారెలు ఎలా వేసుకోవాలో చూసేద్దాం రండి. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్నానండి. మజ్జిగ కూడా పక్కన పెట్టేసుకున్నాను. అలాగే పాకం కూడా ఇలా పక్కన పెట్టేసుకున్నాను. వేడివేడిగా ఉండాలండి పాకం అనేది. నేను గారెల పిండి అయితే ముందే రుబ్బేసుకుని ఉంచుకున్నాను అండి. ఇలా రుబ్బుకుని ఉంచుకుని అరిటాకులో వేస్తాను నేను ఎప్పుడు, ఎందుకంటే చాలా ఈజీగా వస్తాయని చెప్పేసి. ఆ వాటర్ అనేది కొద్దిగా ఇలా రాసి రౌండ్గా చేసుకోవాలండి. నేనైతే ఇలా రౌండ్గా చేసుకుంటాను బాల్ లాగా. మా ఆయన సరిగ్గా తీయలేదు వీడియో. ఇలా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా వేగనివ్వాలి గారెలు అనేది. చూడండి ఎంత బాగా వచ్చాయో. నాకు ఇలా వేయడం అంటే చాలా చాలా ఇష్టం. నేను ఈ వీడియో అనేది నేను ఎప్పుడూ పెడదామని చెప్పేసి అనుకున్నాను. అంటే లాస్ట్ టైం కూడా వేసాను, కానీ అప్పుడు నేను పెట్టలేకపోయాను చిన్న ప్రాబ్లం వల్ల. అందుకు నేను పెట్టలేకపోయాను. సో ఇప్పుడైనా వేసాను కదా, మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో మీకు పెడుతున్నానండి. ఇలా గారెలు వేసుకున్న తర్వాత ముందుగా అయితే నేను పాకంలో వేసేస్తున్నాను. ఎందుకంటే అది మళ్ళీ చల్లగా అయిపోద్ది కదా అని చెప్పేసి ముందు పాకంలో వేసుకున్నానండి. ఫస్ట్ వాయి అంతా పాకంలో వేసుకుని బాగా పీల్చేటట్టుగా చూసుకోవాలండి. ఇలా కిందకి పైకి పాకం అంతా పట్టేటట్టుగా చూసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకో వాయి కూడా వేస్తానండి. వేసిన తర్వాత అవి వేగిన తర్వాత మజ్జిగలో అయితే వేసేస్తాను. కానీ ఈసారి చాలా చాలా బాగా వచ్చిందండి. ఎందుకో తెలియదు కానీ నేను ఏదైనా వీడియో తీద్దాం అనేసరికి మాత్రం చాలా చాలా బాగా వస్తున్నాయి. చూడండి ఈ గారెలు అయితే ఇలా అయిపోయిన తర్వాత నేను మజ్జిగలో అయితే వేసుకున్నాను. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదండి. అంతే టేస్టీగా ఉన్నాయి. చాలా చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇవి మజ్జిగలో వేసుకున్న తర్వాత ఇవి పైకి కిందకి అనేసి అనాలి. ఎందుకంటే మజ్జిగ అంతా దీనికి పట్టాలి కదండి, అందుకు. చూడండి ఇలా ఇంతే అండి. ఎంతో టేస్టీ అయిన మజ్జిగ గారెలు, పాకం గారెలు, ఉట్టి గారెలు చాలా చాలా టేస్ట్గా ఉన్నాయండి. అది లాస్ట్లో ఇంకా కేక్ కటింగ్ క్లిప్ అయితే చిన్నది పెట్టాను. కేక్ అయితే చాలా చాలా టేస్ట్గా వచ్చిందండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టండి.